హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం హైవే పైన వెళ్తున్నాం. సడన్గా ముందు ఏదో గుంత కనిపించింది. మనం వెంటనే బ్రేక్ వేసాం. అప్పుడు వెనకాల ఉన్న కారు మన కారుతో మాట్లాడుతుంది, అయ్యో బ్రదర్ ముందే చెప్పాలి కదా బ్రేక్ వేస్తున్నానని. అప్పుడు మన కారు వెనకాల ఉన్న కార్కి రిప్లై ఇస్తుంది, సారీ బాస్ ముందు గుంత ఉంది, అందుకే సడన్గా బ్రేక్ వేసాను, నువ్వు కూడా కొంచెం స్లో అవ్వు అని చెప్తుంది. ఇదేదో సినిమాలో జరిగే సంఘటనలాగా కాదు, భవిష్యత్తులో నిజంగా ఈ టెక్నాలజీ రాబోతుంది. కార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే కొత్త వ్యవస్థపై ప్రపంచ దేశాలన్నీ కూడా దృష్టి పెట్టాయి. దాంతోపాటు భారత్ కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీ కోసం పనిచేస్తుంది. దీని పేరే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్, లేదా సింపుల్గా చెప్పాలంటే V2V టెక్నాలజీ. ఇకపై కార్లు కేవలం ఇంజన్తో నడిచే యంత్రాలు కాదు, ఏఐతో ఆలోచించే స్మార్ట్ మిషన్స్గా మారబోతున్నాయి. ఈ సిస్టంలో ప్రతి కార్లో కూడా సెన్సార్స్ ఉంటాయి, GPS ఉంటుంది, కెమెరాస్, వైర్లెస్ కమ్యూనికేషన్ చిప్స్ ఉంటాయి. ఇవి ప్రతి సెకండ్కు తమ సమాచారాన్ని పక్క కార్లకు పంపిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 స్పీడ్లో వస్తున్నాను అని వెనక కార్కి లేదా మన పక్కన కార్కి కమ్యూనికేట్ చేస్తాయి. నేను రైట్ టర్న్ తీసుకుంటున్నా, లేదంటే ముందు ఫాగ్ ఉంది జాగ్రత్త, నేను సడన్ బ్రేక్ వేయబోతున్నా అంటూ కార్స్ మధ్య డేటా ఎక్స్చేంజ్ అవుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మన దేశంలో చాలామంది డ్రైవర్స్ ఇండికేటర్స్ వేయకుండానే టర్న్ తీస్తారు. సడన్గా ముందుకెళ్తారు, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ కొట్టేస్తారు. లేదు కొంతమంది నాకేం కాదులే అన్నట్టుగా ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తారు. మరికొంతమంది మొబైల్ చెవి దగ్గర పెట్టేసుకొని ఇలా మాట్లాడుతూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇవన్నీ కూడా యాక్సిడెంట్కి కారణమవుతూ ఉంటాయి. సో ముందున్న కారు సడన్గా బ్రేక్ వేసినప్పుడు సాధారణంగా వెనుక ఉన్న కారు ఏమవుతుంది, వెళ్ళి దాన్ని గుద్దేస్తుంది. సో అప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ V2V సిస్టమ్ ఉంటే ముందు కారు బ్రేక్ వేయగానే వెనక కారులో వెంటనే అలర్ట్ వస్తుంది, వార్నింగ్, బ్రేక్ అహెడ్. కొన్ని అడ్వాన్స్ కార్స్ అయితే ఆటోమేటిక్గా స్పీడ్ను కూడా తగ్గిస్తాయి. అంటే కారు డ్రైవర్ కంటే ముందే ఆలోచిస్తుంది. ఇంకా ఫన్నీ విషయం ఏంటంటే, భవిష్యత్తులో ట్రాఫిక్లో కార్స్ మధ్య కాన్వర్సేషన్ కూడా ఉన్నట్టే ఫీల్ కూడా రావచ్చు. అన్న నేను ఈ లేన్ చేంజ్ చేయబోతున్నాను, సరేరా నువ్వు స్లో అవ్వు, ముందు ట్రాఫిక్ జామ్ ఉంది, ఈ రూట్ వద్దు అంటూ సజెషన్ ఇస్తుంది. అప్పుడు థ్యాంక్స్ బ్రో అన్నట్టు AI సిస్టమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని అమెరికా, జపాన్, జర్మనీ, చైనా వంటి దేశాలు ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ వైపు అడుగులు వేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మరియు టెక్నాలజీ సంస్థలు కలిసి కనెక్టెడ్ వెహికల్ సిస్టమ్స్పై వర్క్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ట్రాఫిక్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది, ఎమర్జెన్సీ వెహికల్స్కి క్లియర్ రాస్తా దొరుకుతుంది, సో ఫ్యూయల్ సేవ్ అవుతుంది, డ్రైవింగ్ స్ట్రెస్ తగ్గుతుంది. అయితే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ సిస్టమ్స్ కోసం పవర్ఫుల్ ఇంటర్నెట్, స్ట్రాంగ్ నెట్వర్క్ టవర్స్, సైబర్ సెక్యూరిటీ, ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ అవసరం అవుతాయి. ఒకవేళ గనక హ్యాకర్స్ కార్ సిస్టమ్స్లోకి వస్తే ఇంకా పెద్ద ప్రమాదం కూడా ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఇప్పటి వరకు కార్స్ని మనుషులు డ్రైవ్ చేశారు. భవిష్యత్తులో కార్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ మనుషుల ప్రాణాలను కాపాడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. సో బ్రో స్లో అవ్వు, ముందు డేంజర్ ఉంది అని ఒక కారు ఇంకో కారుకి కమ్యూనికేట్ చేసుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.